ఓపెన్ మైండ్స్ స్కూల్లో స్పోర్ట్స్ మీట్ ప్రారంభం. చైర్మన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు వెల్లడి. వరంగల్ రంగశాయిపేటలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో సౌత్ ఇండియా స్పోర్ట్స్ మీట్ను శుక్రవారం చైర్మన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు, సౌత్ మాస్టర్ ఫ్రాన్సిస్, డైరెక్టర్లు ఎలమంచలి సందీప్, విష్ణుదేవారెడ్డిలతో కలిసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ నడిపెల్లి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ విద్యార్థులకు క్రీడల వల్ల మానసిక ఉల్లాసంతో పాటు శారీరక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. ఈ క్రీడా పోటీలు 3 రోజుల పాటు నిర్వహిస్తామని తెలిపారు. ఈ క్రీడా పోటీల్లో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 1100 మంది క్రీడాకారులు హాజరయ్యారని తెలిపారు. హాజరైన క్రీడాకారులు కబడ్డీ, వాలీబాల్, క్రికెట్, స్విమ్మింగ్, బాస్కెట్బాల్, ఫుట్బాల్, చెస్, ఆర్చరీ, ఖోఖో, క్యారమ్, స్కేటింగ్ తదితర విభాగాల్లో క్రీడల్లో పాల్గొంటారని తెలిపారు. క్రీడాకారులకు భోజన వసతి సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో హుజూరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ సరితారెడ్డి, మోమిస్ ప్రిన్సిపల్ డైరెక్టర్ జయప్రకాష్, పంచాలీదాస్, షమీలా, రామకృష్ణారెడ్డి, నిషా, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ జేఎస్ పరంజ్యోతి, వివిధ పాఠశాలల డైరెక్టర్లు, కోచ్లు, క్రీడాకారులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. సౌత్ ఇండియా బిర్లా ఇంటర్ స్కూల్స్ స్పోర్ట్స్ మీట్ 2025 బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ వరంగల్ నందు నిర్వహించడం జరుగుతుంది. ఈ పోటీలకి సౌత్ ఇండియా నుండి మొత్తం 11 స్కూల్స్ రావడం జరిగింది. బెంగళూరు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మరియు కేరళ నుంచి కూడా విద్యార్థులు రావడం జరిగింది. ముఖ్యంగా గత సంవత్సరము ఈ ఇంటర్ స్కూల్ కాంపిటీషన్స్ హైదరాబాద్ బీబీనగర్ బ్రాంచ్ మల్లగూడ బ్రాంచ్ నందు స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఇయర్ మన వరంగల్ బిర్లా ఓపెన్ మైండ్స్ హోస్ట్ చేయడానికి అవకాశం దక్కింది. సో ఈరోజు ఈ కార్యక్రమాలు స్టార్ట్ చేయడానికి ముఖ్య అతిథిగా సౌత్ ఇండియా బిర్లా స్కూల్స్ మాస్టర్ ఫ్రాంచైజీ శ్రీ సందీప్ గారు, ఎలమంచి సందీప్ గారు రావడం జరిగింది. వారితో పాటు డైరెక్టర్ విష్ణు గారు, ఇతర స్కూల్స్ కరెస్పాండెంట్స్ డాక్టర్ జేఎస్ పరంజ్యోతి గారు అందరూ రావడం జరిగింది. ముఖ్యంగా ఈ పోటీలలో దాదాపు 1100 మంది విద్యార్థులు పార్టిసిపేట్ అవుతున్నారు. అట్లాగే 11 రకాల ఈవెంట్స్ను, గేమ్స్ను, స్పోర్ట్స్ను కండక్ట్ చేయడం జరుగుతుంది. వాలీబాల్, క్రికెట్, బాస్కెట్బాల్, స్కేటింగ్, స్విమ్మింగ్, తర్వాత చెస్, క్యారమ్స్, ఫుట్బాల్ కూడా ఈ విధంగా 11 రకాల ఈవెంట్స్ను నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా విద్యార్థుల్లో ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఉండాలనే ఆలోచనతో డిఫరెంట్ ఇయర్స్లో డిఫరెంట్ స్కూల్స్ నందు ఇది నిర్వహించడానికి నిర్ణయించుకున్నాం. ఈ 3 రోజులు కూడా ఇక్కడ పిల్లలందరికీ వారు ఉండడానికి వసతి కల్పిస్తూ, వాళ్ళకి భోజన సౌకర్యం కల్పిస్తూ ఈ పోటీలను నిర్వహిస్తున్నాం. ముఖ్యంగా ఈ పోటీలను పారదర్శకంగా నిర్వహించడానికి న్యూట్రల్ ఎంపైర్స్ని, స్టేట్ లెవెల్ ఉన్నటువంటి ఎంపైర్స్ని మనం రిక్రూట్ చేసుకొని వాళ్ళ ద్వారా కండక్ట్ చేస్తున్నాం. చాలామంది విద్యార్థులు వచ్చినందుకు సంతోషిస్తూ ఈ పోటీలు ఘనంగా జరగాలని, చాలా పోటీతత్వంతో జరుగుతున్నాయని ఆశిస్తున్నా. ముఖ్యంగా ఈరోజు నవంబర్ 14 చిల్డ్రన్స్ డేను బేస్ చేసుకొని ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. మరి ఈ వివిధ ప్రదేశాల నుంచి చాలామంది విద్యార్థులు రావడము, ఇక్కడ పార్టిసిపేట్ కావడము, ముఖ్యంగా వరంగల్ బిర్లా ఓపెన్ మైండ్స్ విద్యార్థులు చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నా. ఎందుకంటే డిఫరెంట్ స్కూల్స్, డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ సిస్టమ్ను వాళ్ళు అర్థం చేసుకునే అవకాశం కలిగినందుకు సంతోషిస్తూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి వివిధ స్కూల్స్ ప్రిన్సిపల్స్కి, టీచర్స్కి, ముఖ్యంగా కోచెస్కి, ప్రతి ఒక్కరికి కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.